మదనపల్లి. ఈ రోజు మనం మారిషా టీమ్ అండ్ డైరెక్టర్ తో ఉన్నాము. రీసెంట్ గా ఈ మారిషా అనే పేరు ఎక్కడ చూసినా వినపడుతుంది మదనపల్లిలో. శివాజీ అనే పేరు ఒక బ్రాండ్ కాబోతుందా మదనపల్లికి ఈ సినిమాతో? మీకు ఈ సినిమా టైటిల్ పెట్టాలని ఎలా ఆలోచన వచ్చింది? అది మొత్తం ఆ మారిచ్ అనే టైటిల్ మీద నడుస్తుంది, అందుకు ఆ టైటిల్ నేను మారిచా ట్రైలర్ చూసాను. దాంట్లో మీ ప్రతి ఒక్క షాట్ సినిమాటిక్ రేంజ్ లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అయినా నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. మదనపల్లిలో చాలా మంది డిఓపిస్ ఉన్నారు, వాళ్ళని మించి చేశారని మీకు అనిపిస్తుందా? అట్లే అందరూ డిఓపీలు వాళ్ళ వర్క్స్ వాళ్ళు బెస్ట్ ఇస్తారు. కంపారిజన్ ఎవరితో పెట్టుకోకూడదు. కావాలంటే కన్స్ట్రక్షన్ క్రిటిసిజం ఇచ్చుకోవచ్చు. నాకైతే అందరి వర్క్ బాగా అనిపిస్తుంది. మీ వర్క్ నేను అంటే మీరు యాక్చువల్ గా డిఓపి కాబట్టి ఈ వర్క్ నాకు ఇష్టమే. నా వర్క్ అలానే ఎవరికి ఇష్టం ఉందంటది. సో అందరి వర్క్ అందరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. అందరి వర్క్ అంటే ఇష్టం అన్న. ఏ జోనర్ కిందకు వస్తుంది? హారర్ మెథాలజీ జోనర్ కింద. మన మదనపల్లి ఆడియన్స్ అదే కోరుకుంటున్నారు. మదనపల్లిలో ఇంతవరకు ఎవరు అమెజాన్ లో చేయలేదు, మీరు చేసినారు కాబట్టి మాకు గర్వకారణంగా ఉంది. మారిచాలో డైరెక్షన్ చేశారు కదా, మీరు ఎవరి యాక్టింగ్ మీకు ఎక్కువ బాగా నచ్చింది? అందరూ చాలా బాగా చేశారన్న. మీరు అందరినీ బాగా హ్యాండిల్ చేశారని అనిపించిందా? ఖచ్చితంగా అన్న. ఓకే, వెరీ గుడ్. ఫైర్ అయిపోయి ఫారెస్ట్ అంతా మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసామన్నా అక్కడ. అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి సేవ్ చేశారన్న. ప్రాబ్లం అయితే జరిగింది, పర్మిషన్ లేకుండా పోయినామని చెప్పి మళ్ళీ సార్ట్ అవుట్ అయిన తర్వాత వాళ్ళే మాకు సపోర్ట్ చేశారన్న. ఓకే, వెరీ రోజుల్లో షూట్ కంప్లీట్ అయింది అన్న. షూట్ వచ్చి 2 weeks లో కంప్లీట్ అయింది. మీకు ఏది డిఫికల్ట్ గా అనిపించిన సిచ్యువేషన్ అంటే సీన్? ఫారెస్ట్ సీన్స్ అన్ని డిఫికల్ట్ గానే అనిపించినాయి అన్న. శివాజీ, నువ్వు మారిచా చిత్రం తీసావు కదా, నీకు బయట నుంచి స్పందన సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడైతే మన మదనపల్లి తరపు నుంచి మంచి సపోర్ట్ ఇస్తున్నారన్న అందరూ. హర్రర్ మైథాలజీ తీసుకున్నావు కదా జోనర్, నీకు ఆ షూట్ స్టార్ట్ చేసినప్పుడు భయం వేయలేదా? ఎలా హ్యాండిల్ చేస్తానో లేదో అని? మొదట్లో కొంచెం భయం వేసింది అన్న, ఇది నేను హ్యాండిల్ చేయగలనా లేదా అని. మళ్ళీ టీమ్ సపోర్ట్ తో చేయగలను, అంత డే బై డే షూట్ అప్పుడు ఇంకా అంత సపోర్ట్ తో చేయగలనని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే శివాజీ, మీరు ఈ చిత్రానికి ఎక్కడెక్కడ లొకేషన్ వాడారు? మదనపల్లినా బయట అవుట్డోర్ ఎక్కడన్నా? మదనపల్లి సరౌండింగ్స్, కర్ణాటక సైడ్ అంతా వాడామన్నా. శివాజీ, ఈ చిత్రానికి హీరో ఎవరు? హీరో వచ్చి సంతోష్ అన్న అని హైదరాబాద్ లో ఉన్నాడు అన్న ప్రెసెంట్. అంటే హైదరాబాద్ భాష. నువ్వు ఈ మారిచా చిత్రం గురించి చెప్పాలంటే ప్రజలకి ఏం చెప్తావు? ఒక మాటలో చెప్పు. ఖచ్చితంగా చూడండి అని చెప్తాను. ఇది మంచి హారర్ మైథాలజీ అన్న. ప్రతి ఆడియన్ని ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఆడియన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఈ కాన్సెప్ట్. అందుకనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవబోతుంది అన్న April 5th. ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ అయితే చేస్తుంది అన్న. పక్క మా మదనపల్లి ప్రజలైతే పక్కా మీ చిత్రాన్ని ఆదరిస్తారు. హర్రర్ జోనర్ అంటున్నారు కదా, నైట్ టైం చేశారా, మార్నింగ్ టైమ్స్ కూడా తీసారా? నైట్ షెడ్యూల్స్ ఎక్కువ పడ్డాయి అన్న. అంటే మీరు నైట్ షెడ్యూల్ చేసేటప్పుడు మీకు భయం కాలేదా? భయం ఏం లేదన్న, అంటే టీం అంతా సపోర్ట్ ఉన్నారు కదా అన్న. టీం ఉంటే మీకు భయం కాలేదంటారా? ఒక్కడే అయితే భయపడి వర్క్ షూట్ చేశారు. నైట్ ఒకసారి 12, 3, 4 కూడా అయిపోయిన రోజులు ఉన్నాయన్న. ఓకే, మీకు ఈ డైరెక్షన్ చేసేటప్పుడు ఇబ్బంది ఏమన్నా కలిగిందా? ఇబ్బంది ఏం లేదన్న. కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాను, కానీ టెక్నికల్ గా ఫేస్ చేసినామన్నా. ఎలాంటి ప్రాబ్లమ్స్ టెక్నికల్ గా? ఒక్కోసారి జనరేటర్ వర్క్ కాకపోవడం, అది స్పాట్లో అడవిలో వర్క్ కాకపోవడం, షూట్ పోస్ట్ పోన్ అవ్వడం, దానివల్ల కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. మనీ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ ఏం తీసుకోలేదా? లైట్స్ అన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, కానీ జనరేటర్స్ లేవన్నా. ఓకే, అలాంటి టైంలో చాలా ఇబ్బంది ఫేస్ చేసి. అంటే మారిచా మీకు చాలా ఇబ్బంది పెట్టారు అంటారు? ఇబ్బంది పెట్టింది. ఆ మారిచాని ఇప్పుడు మమ్మల్ని మదనపల్లి వాసులందరినీ భయపడుతుందంటారా? మన మదనపల్లి డైరెక్టర్ శివాజీ అండ్ వాళ్ళ టీమ్ తో మనం కలిసి ఈరోజు క్వశ్చన్స్ అడిగామన్నమాట. చిత్రం అయితే చాలా బాగా వచ్చింది, నేను చూశాను. ట్రైలర్ అయితే అదిరిపోతుంది. శ్రీరామనవమికి ట్రైలర్ విడుదలవుతుంది. మదనపల్లి వాళ్ళు, చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ ట్రైలర్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ డైరెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే తన డైరెక్షన్ లో మీరు ఇమిడిపోయారా కెమెరామ్యాన్ గా? ఈ జర్నీ అనేది డైరెక్షన్ డిఓపి జర్నీ అనేది ఈ సినిమా తరం కాదన్న. యాక్చువల్లీ ఇంకా మేము 3 సినిమాలు ఇంతకు ముందు చేసాము. ఆ జర్నీ అక్కడి నుంచి కొనసాగుతుంది. జెన్యున్లీ ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు దీంట్లో ఒక కల్మషం లేని కథ కనిపించింది. దీనికైతే నేను న్యాయం చేయగలను, ఈ డైరెక్టర్ చెప్పిన విజన్ ని నేను తీసుకురాగలను, అలానే దీంట్లో నా క్రాఫ్ట్ మ్యాన్షిప్ నేను చూపించుకోగలను. సో దీనికైతే నేను కరెక్ట్గా వర్క్ చేయాలి, నా 100% నేను పెట్టాలని దిగాను. సో అవుట్పుట్ బాగా వచ్చిందని నమ్ముతున్నాను. రేపు ఆడియన్సే చెప్పాలి. మీరు ఈ చిత్రంలో నటించారు కదా, మీరు హర్రర్ సన్నివేశాల్లో ఏమైనా భయపడ్డారా? భయపడడం అంటే ఏం లేదన్నా, బట్ కొన్ని స్కెరీ మూమెంట్స్ అయితే జరిగాయి షూటింగ్ అప్పుడు. సారీ
కొంచెం అప్పుడు భయపడ్డా కానీ క్యారెక్టర్ విషయంగా ఏం భయపడలేదన్న. ఓకే, క్యారెక్టర్కి మీరు న్యాయం చేస్తారనుకున్నారా? అన్న ఫస్ట్ ఆ క్యారెక్టర్ మా వాడు నాకు చెప్పినప్పుడు అయితే అసలు ఇట్లా ఎందుకు ఆ క్యారెక్టర్ మీరు చూసి నాకు అర్థమవుతున్నా అసలు దానికి కొన్ని కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే ఇట్లా సమ్ ఉన్నాయి వర్క్స్ దానికి అట్లా నేను చేయలేనేమో అని ఫీల్ అయ్యి మళ్ళీ మా వాళ్ళు నువ్వు చేయగలుగుతావులే చేయి ఒకసారి చూద్దాము అని రిహార్సల్ తీసిన తర్వాత నెక్స్ట్ డే షూట్కి వెళ్ళామన్నా. సో అక్కడ పోతే ఆల్ సెట్ డెఫినెట్గా ఖచ్చితంగా చేసామన్నా. మారిచా చిత్రానికి డిఓపి అని విన్నాను, సినిమాటోగ్రఫీ. Yes అన్న. మీ పేరు నేను చాలా సార్లు విన్నాను. రీసెంట్ గా మీ పేరు అయితే నాకు గుర్తులేదు, ఎందుకంటే అన్ని పేర్లు మార్చారు. ఒకసారి కర్ణ అని, ఒకసారి సలీం అని చెప్పి. మీరు ఎందుకు అన్ని పేర్లు మార్చాల్సి వచ్చింది? ఈ ఓల్డ్ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే నాకు నచ్చుతుంది. ఈ జియాలజీ, హిస్టరీ, ఆ బ్యాక్ ఆఫ్ ది కంటెంట్ అంటే నాకు నచ్చుతుంది కాబట్టి జస్ట్ ఒక ట్రిబ్యూట్ లేకపోతే వాళ్ళ పేర్లు పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో వాళ్ళకి ఒక ట్రిబ్యూట్ లాగా అనుకోండి. ఇది ఎక్కువ శాతం నైట్ లోనే షూట్ జరిగింది కదా, మీకు నెక్స్ట్ డే ఏమన్నా టైట్నెస్ ఇలా ఏమన్నా ఇబ్బంది ఫేస్ చేశారా? ఆ టైట్నెస్ అనేది మేము చూపిలేమన్నా, ఎందుకంటే యాక్టర్కి టైట్నెస్ చూపిస్తే మళ్ళా తెలిసిందే కదన్నా. సో అందుకు చిత్రంలో లీడ్ రోలా లేకపోతే? డెఫినెట్గా లీడ్ రోలే అన్న. ఓకే, సో ఒక్కసారి మూవీ చూసిన తర్వాత April 5th స్ట్రీమింగ్ అని అమెజాన్లో అవుతుంది. సో డెఫినెట్గా చూడండి, చూసిన తర్వాత లీడ్ రోలో కీరోలో అర్థమవుతుంది. మీరు ఇది మారిచా అమెజాన్ లో వస్తుంది కదా, మీకు ఎలా ఉంది ఇప్పుడు మనసులో? అది ఏదో అంటారు కదా, లైక్ మేము వేరే సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో చూసి ఇప్పుడు మా సినిమాని అమెజాన్ ప్రైమ్ కి వస్తానంటే అది ఒక బిగ్ ద డ్రీమ్ కమ్ ట్రూ అంటారే, ఆ మూమెంట్ అన్న మాకైతే డెఫినెట్ గా. ఓకే, మీ డిఓపి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్ గా ఎక్స్ట్రాడినరీ అన్న. మా వాడితో ఆల్రెడీ ఒక సినిమా కూడా తీసామన్న, అది అన్సాల్వ్డ్ కేస్ అని. సో దాని తర్వాత మా వాడు ఈ సినిమాకి వర్క్ చేయడం మాకు ఇంకా హ్యాపీ అన్న. ఇప్పుడు ఫర్దర్ గా కూడా చేస్తామని హోప్ తో ఉన్నాం. డెఫినెట్ గా విల్ గో ఆన్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అంటే మీకు డిఓపి బాగా సహకరించారా ప్రతి ఫ్రేమ్ కి? డెఫినెట్ గా అంటే డైరెక్టర్, డిఓపి ఇట్లా మా టీం అయితే అట్లా ఏం అనుకోరన్న. లైక్ ప్రతిదీ ఎవరు చెప్పినా కూడా వింటామన్న. ఫస్ట్ లిజనర్స్ అన్న, గుడ్ లిజనర్స్ అన్న. మేము 5 మంది కూడా ఫస్ట్ వింటాము, వినిన తర్వాత ఎవరు బాగుందో చూసుకొని అట్లా చేస్తామన్న. డెఫినెట్ గా అట్లయితే ఇబ్బంది లేదు. ఓకే, మారిచా హీరో గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మారిచా హీరో అన్న అయితే సూపర్ అన్న. అసలు ఇప్పుడు మీరు అందరూ అనొచ్చు అన్న, వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు సినిమా ఎందుకు చూడాలా, ఎందుకు అసలు హీరో ఎవరు, వీళ్ళు ఎవరు, డైరెక్టర్లు ఎవరు అని. బట్ డెఫినెట్ గా April 5th అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతాను కదన్నా. మీరు డెఫినెట్ గా చూసి చెప్తే డెఫినెట్ గా మేము హ్యాపీగా ఫీల్ అవుతామన్నా. సో డెఫినెట్ గా మీరు తప్పకుండా అమెజాన్ ప్రైమ్ లో పోయి చూడండి. సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు దయచేసి ప్లీజ్ మాలాంటి చిన్నోళ్ళని కూడా సబ్స్క్రిప్షన్ చేసుకుని చూడండి. సినిమా నచ్చితే మారిచా అఫీషియల్ పేజ్ అని ఇన్స్టాగ్రామ్ లో ఉంది, దాన్ని ట్యాగ్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి, ఎందుకంటే డెఫినెట్లీ మీ కామెంట్స్ అనేది మాకు ఫర్దర్ మూవీకి పనికి వస్తాయి. సో డెఫినెట్లీ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద జాక్ జావీద్ ఛానల్ ఆన్ యూట్యూబ్ and Rules of Madanpalli in Instagram. Follow the pages for more updates. కొన్ని సిచ్యువేషన్స్ లో లైటింగ్ మనకు సహకరించదు కెమెరాకి, అలాంటప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు? యాక్చువల్గా 70% మూన్ లైట్ లో తీసాం. మూన్ లైట్ లో మిమిక్ చేస్తా. మూన్ లైట్ లో ఈ స్టోరీ బ్యాక్ డ్రాప్ వచ్చి 2000s లో జరుగుతుందన్న. దాని తగ్గట్టుగా కాస్ట్యూమ్ డిజైనింగ్, తర్వాత లైటింగ్ సెటప్, ఆ యూజ్ చేసిన విధానం కూడా అలానే యూజ్ చేసినాము. అది ఆ ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చూడాలి, ఎందుకంటే మన మదనపల్లిలో చాలా మంది డైరెక్టర్స్, యాక్టర్స్, డిఓపీలు, కెమెరామెన్స్ ఎంతమంది చాలా మంది ఉన్నా కూడా ఫస్ట్ టైం హలో మదనపల్లి, మన మదనపల్లి నుంచి ఫస్ట్ టైం అమెజాన్ ప్రైమ్ లో మారిచా అనే చిత్రం రాబోతుంది. మన మదనపల్లి వాసులు ప్రతి ఒక్కరూ అమెజాన్ లో చూసి ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. April 5th స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అయినా ఈ చిత్రంలో హర్రర్ ఎలివేషన్స్ చాలా ఉన్నాయి. మారిచా టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. టైటిల్ సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మన మదనపల్లి నుండి ఫస్ట్ టైం, మన మదనపల్లి ఇంతవరకు ఎవరు చాలా మంది చిత్రాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు, అమెజాన్ వరకు స్ట్రీమ్ తీసుకొని వెళ్ళాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మనోళ్ళు మదనపల్లి వాసులు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రిప్షన్ తీసుకొని April 5th చిత్రాన్ని చూసి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మారిచా టీమ్ అండ్ మదనపల్లి వాసులకి. థ్యాంక్ యూ సో మచ్.